దేశంలో తొలిసారిగా ఈ వేలంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ విమానాన్ని విక్రయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, విమానాన్ని ఈడీ వేలం వేయడంపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? దేశవ్యాప్తంగా వేల మంది బాధితుల నుంచి కూడా కోట్ల రూపాయల వరకు మోసగించిన ఫాల్కాన్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అయితే చోటు చేస్తుందని చెప్పవచ్చు. దేశంలోనే తొలిసారిగా ఈ వేలం ద్వారా ఆ కంపెనీకి సంబంధించిన వ్యక్తి విమానానికి సంబంధించి ఈ రోజు ఈడీ అధికారులు అయితే వేలం వేసినట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇది మొత్తం 3 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ వేలంలో ఈ విమానాన్ని కూడా విక్రయించినట్లయితే అధికారులు అయితే ఒక ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం అంటే ఒక ప్రధాన నిందితుడు సంబంధించి కూడా ఎవరైతే అమర్దీప్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఈ కేసు నమోదైన తర్వాత విదేశాలకు పారిపోవడం, తర్వాత అతనికి సంబంధించిన విమానాన్ని కూడా రెంట్లకు అద్దెకి ఇవ్వడంతో కూడా ఆ విమానానికి వచ్చే ఆదాయం సంబంధించి కూడా అతను సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ విమానాన్ని కూడా ఇటు ఏ విధంగా అయితే బాధితుల నుంచి అధిక పెట్టుబడులు పెట్టి ఆశ చూపించి 792 కోట్లు ఏమైతే వీళ్ళైతే పెట్టుబడులు డిపాజిట్ల పేరుతో కూడా కాజేయడం జరిగిందో వాటి ద్వారానే విమానం కొనుగోలు చేసినట్టు కూడా ఈడీ అధికారులు దర్యాప్తులో వెలుగులోకి రావడం జరిగింది. దీన్ని హైదరాబాద్ కు వచ్చిన సమయంలోనే 2025 మార్చి 7వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో ఈడీ అధికారులు ఆ విమానాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈడీ అధికారుల అధీనంలో కూడా ఈ విమానం ఉండడంతో కూడా ప్రస్తుతం ఆ విమానాన్ని అయితే వేలం వేసినట్లయితే అధికారులైతే గుర్తించడం జరిగింది. మొత్తం ఈ 3 కోట్ల రూపాయలను అయితే బాధితులకు పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించాలన్నట్లు కూడా ఈడీ ఒక ప్రకటన ద్వారా అయితే విడుదల చేశారు. అయితే ఇదే కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి వారి కంపెనీకి సంబంధించిన ఆస్తులు ఇంకెక్కడ ఉన్నాయి ఏంటి అని దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 56 మంది డిపాజిటర్లు ఉండగా 4 కోట్ల 200 కోట్ల రూపాయలు కూడా ఇవన్నీ సేకరించడం జరిగింది. కొంతవరకు డిపాజిట్లకు సంబంధించి కూడా కొంత అమౌంట్ తిరిగి చెల్లించినప్పటికీ తర్వాత 792 కోట్లు మొత్తం ఇంకా వాళ్ళు కాజేసినట్లయితే అధికారులు అయితే దర్యాప్తులో గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఆ వివరాలు ఏమి, వారి ఆస్తులకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, వారి ఆస్తులు ఉన్నట్లయితే ఒక్కొక్కటి జప్తు చేస్తూ తర్వాత బాధ్యతలు ఇచ్చేందుకు కూడా ఈడీ అధికారులు చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే నిన్న ఈ వేలం సంబంధించి కూడా ప్రక్రియ మొత్తం పూర్తి చేశామని చెప్పి కూడా అధికారులు ఒక ప్రకటన ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఈ 3 కోట్లు కూడా తిరిగి బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈడీ అధికారులు ప్రకటన ద్వారా ఆ వివరాలైతే వెల్లడించిన పరిస్థితి. ధన్యవాదాలు రమేష్.